ఈ ప్రపంచంలో కలలు కనడానికి డబ్బు అవసరం లేదు, కానీ ఆ కలల కోసం పోరాడడానికి గుండె బలం అవసరం. ఈ కథ స్టార్ కిడ్స్ది కాదు, క్రికెట్ అకాడమీలో పుట్టిన కథ కాదు. ఇది ఊబర్ కార్ స్టీరింగ్ పట్టుకున్న చేతులతో వరల్డ్ కప్ బంతిని విసిరిన ఒక మనిషి కథ. ఆ మనిషి పేరు జస్ప్రీత్ సింగ్. పంజాబ్లో ఫగర్వా అనే చిన్న పట్టణంలో పుట్టాడు జస్ప్రీత్. ఇండియాలో క్రికెట్ అంటే దేవుడు, కానీ ఆ దేవుణ్ణి చేరాలంటే లక్షల మంది పోటీ. డబ్బు లేదు, పెద్ద పరిచయాలు లేవు, కానీ చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన, నేను క్రికెటర్ అవ్వాలి అని. చాలామంది ఈ దశలోనే ఆగిపోతారు, కానీ జస్ప్రీత్ మాత్రం అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే దారిని ఎంచుకున్నాడు. అవకాశాల కోసం జస్ప్రీత్ ఇటలీ వెళ్ళాడు, కానీ అక్కడ ఒక నిజం అర్థమైంది. ఇటలీలో క్రికెట్ పెద్దగా లేదు. తన కల కోసం మరో పెద్ద అడుగు వేశాడు. అతను ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఇంగ్లాండ్లో జీవితం చాలా కష్టం. బతకాలంటే పని చేయాలి, కల కోసం సమయం కూడా కావాలి. అందుకే జస్ప్రీత్ ఊబర్ డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. పగలు ట్రాఫిక్లో కారు నడిపేవాడు, రాత్రి నెట్స్లో ప్రాక్టీస్ చేసేవాడు. అలసట అవును, నిరాశ ఖచ్చితంగా, కానీ ఒక్క మాట మాత్రం నిజం, అతను మనసులో ఎప్పుడూ ఉండేది, ఇది నా లైఫ్ కాదు, నా స్ట్రగుల్ ఫేస్ మాత్రమే. ప్రతిరోజు ప్రాక్టీస్, ప్రతిరోజు నమ్మకం. అతని బౌలింగ్లో వేగం మాత్రమే కాదు, బాధ ఉంది, ఆకలి కూడా ఉంది. నిరూపించుకోవాలనే తపన ఉంది. అది సెలెక్టర్కు కనిపించింది. 2019లో ఒక ఫోన్ కాల్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది ఇటలీ నేషనల్ క్రికెట్ టీమ్. ఆ ఒక్క కాల్ ఊబర్ డ్రైవర్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్గా జస్ప్రీత్ జీవితాన్నే మార్చేసింది. అతను ఇటలీ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వరల్డ్ కప్ దాకా ఇటలీ ప్రయాణం చాలా మందికి ఆశ్చర్యమే. అక్కడే జస్ప్రీత్ పాత్ర మొదలైంది. ప్రతి మ్యాచ్లో కీలకమైన బౌలర్గా మారాడు. ప్రెషర్లోనూ కూల్ మైండ్. ఫలితం ఇటలీ T20 వరల్డ్ కప్ 2026కి అర్హత. ఇది కేవలం ఒక క్వాలిఫికేషనే కాదు, ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు ప్రజలను గమ్యానికి చేర్చిన చేతులు ఈరోజు ఇటలీ దేశాన్ని ప్రపంచ వేదిక మీదకి తీసుకెళ్లాయి. ఇది అదృష్టం కాదు, సంవత్సరాల కష్టం. గుర్తుపెట్టుకోండి, మీ ప్రారంభం మీ గమ్యం కాదు, మీ సంకల్పమే మీ భవిష్యత్తు. జస్ప్రీత్ సింగ్ ఊబర్ డ్రైవర్ నుంచి వరల్డ్ కప్ వరకు వెళ్ళగలిగితే మరి మీరెందుకు సాధించలేరు?